ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, కానీ మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే అవకాశం ఉంటుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ ముందుగానే సూచించడం జరుగుతోంది. చదువుతోంది మాత్రం ఇంటర్, కానీ చేస్తున్న పనేంటో తెలుసా? ర్యాగింగ్. 10th చదువుతున్న విద్యార్థులని ఇంటర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదేంటి 10th చదువుతున్న వాళ్ళని ఇంటర్ స్టూడెంట్స్ ఎలా ర్యాగింగ్ చేయడం జరుగుతుందంటే కూడా మీ క్వశ్చన్ మార్క్ కదా. వస్తున్నా ఆ పాయింట్ కి. సైనిక్ స్కూల్లో ఈ ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. జూనియర్లపై విరుచుకు పడుతున్నారు సీనియర్లు. అక్కడ 10వ తరగతి విద్యార్థులను చితకబాదారు ఇంటర్ స్టూడెంట్స్. అంటే సాధారణంగా 11th 12th అంటూ ఉంటారు. అక్కడ చెప్పిన మాట వినలేదని బట్టలు విప్పి వీపు మీద దెబ్బల మూత మోగించారు వాళ్ళు. సీనియర్ల దాడిని లైట్ తీసుకున్నారు టీచర్లు, వార్డెన్, సిబ్బందిపై తల్లిదండ్రులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక స్కూల్ ఈ ఘటన జరిగింది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నా కొడుకు దెబ్బ మీకేమైనా గొడవలు ఉన్నాయా? మరి ఎందుకు పనులు పట్టిండు? పక్క జరం అంటే పండు పడుతున్నా సార్. సరే ఇది వీడియో మీకేమైనా గొడవలు ఉన్నాయా? మరి ఎందుకు పనులు పట్టిండు? రైట్. అది అక్కడ తల్లిదండ్రులు వెళ్ళి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. అక్కడ ఈ ఘటనకు సంబంధించి బాధితుల తల్లిదండ్రులు కూడా ఆరోపించడం జరుగుతోంది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు సంబంధించి సీనియర్లు ర్యాగింగ్ చేయడం ఏంటి? ఈ ర్యాగింగ్ భూతం ఇన్నాళ్ళు మరి ముఖ్యంగా డిగ్రీ కాలేజీలో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఎక్కడో చూడడం జరిగింది. అంటే ఉన్నత చదువులకు సంబంధించి జరుగుతున్న ఇన్ఫాక్ట్ అటువంటి విద్యాలయాల్లో ఇటువంటి ఘటనను మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ర్యాగింగ్ భూతం స్కూళ్లలోకి కూడా ప్రవేశించింది.